సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్ లో డైరెక్ట్ గా నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్ లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 acres గురించి. జన్వాడ విలేజ్, శంకర్పల్లి మండల్, తెలంగాణ, సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706 లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో మరి ఈ 706 సర్వే నెంబర్ లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? సర్వే నెంబర్ 706 ఇది చూడండి. ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇదంతా ఇది లేక్. ఇది ఆ చెరువు FTL ప్రాంతమే 706. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడుంది? 706. ఇది టోటల్ FTL లో ఉంది. ఇది ఏంది? ఇది చెరువు. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని. కోడి చెరువు అంటారు. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు? నీకు అసలు ఏ రకంగా నీకు ఆ SRO సబ్ రిజిస్టార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు? అంటే టోటల్ గా చెరువు ప్రాంతాన్ని లేప అవతల పడేసిండు. డాక్యుమెంట్ ఎవరిది? ఇది రంగారెడ్డి శంకరపల్లి జన్వాడ పవన్ కళ్యాణ్ ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? మరి ఎందుకు కలిసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు. ఆయన దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో. నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథ్ కలిసి ఉంటాడేమో. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన ఆలోచన. ఎవరిది? రంగనాథ్ది. ఈయన సర్దుతున్నాడు మూటలన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. ఇప్పుడు జనసేన టికెట్ హైడ్రా రంగనాథ్ కోరుతున్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసిన చెరువులోకి ఈయన పోతాడా? టికెట్ పోతుంది కదా, మళ్ళీ అది మిస్ అవుతుంది కదా. ఏమన్నా కులం గురించి మనం మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సేమ్ కమ్యూనిటీ. 500 కోట్ల ప్రాపర్టీ. అది 500 crores. ఇది ఓన్లీ ఒక ఎపిసోడ్ ఒకటే. ఇంకా 18 ఎకరాల్లో మనోడు ఇంకా దళితుడు కూడా అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా ఇంకొక ఎపిసోడ్ లో చెప్తా. దళితుడు కూడా అయింది. ఆయన అసైన్మెంట్ భూములని, ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.